సమర్థత మా బాబురాజు గారికి ఉంది. ఎందుకంటే ఆ జనరల్గా అనుకుంటారు 6 చేతిలో థియేటర్ ఉన్నాయి, థియేటర్ దొరకట్లేదు అని. అదంతా ట్రాష్. ఒక చక్కటి డిస్ట్రిబ్యూటర్ దొరికితే మాత్రం చక్కగా థియేటర్లు దొరుకుతాయి. ఆ చక్కటి డిస్ట్రిబ్యూటర్ మా బాబురాజు. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఆయనకి అందరికీ అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం అందరికీ కూడా మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐ రిక్వెస్ట్, ఈ ఫిలింలో ఒక మంచి క్యారెక్టర్, ఐ థింక్ విలన్ అనమాట, బెస్ట్ విలన్ అని చెప్పొచ్చు. రవీంద్ర గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ రవీంద్ర గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఇంకా ఆలస్యం చేయొద్దు. ప్రసన్న కుమార్ గారు, మీ స్పీచ్. ఎల్ఆర్ ప్రొడక్షన్స్ రాజు గారి సవాల్. ఆ టైటిల్లోనే దమ్ముంది, రాజు రాజు గాని సవాల్ డెఫినెట్గా. ప్లస్ ఇంకోటి అంటే మనకి కవాడి కూడా పాతప్పుడు మనం ప్రాగాటు చూసాం, అక్కడే కల్పన థియేటర్ చూసాం. ఆ ఏరియాలకు సంబంధించిన ఒక రియల్ స్టోరీ ఇది అనుకుంటున్నాం. మళ్ళీ అలాగే హైదరాబాద్లో సంబంధించి వినాయకుడు చేయటం అని మధ్యలో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తారు. ఒక రియల్ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ సినిమా డెఫినెట్గా ప్రొడ్యూసరు, డైరెక్టరు రవీంద్ర తనే చేయటం. ఈ సినిమాకి కొన్ని సంబంధం లేని లెక్కలైనా కూడా నేను చెప్తాను. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని దాదాపు కొట్టినంత పనిచేసి, దాదాపు చెల్లులో ఇచ్చేసి, నానా ఫేమస్ చేసి లక్కీగా ఆయన సేవ్ అయ్యారు. అలాగే మాన్సా ట్రస్ట్ తరఫున అశోక్ గజపతిరాజు గారు, ఆయన కూడా ట్రస్ట్ నుంచి తీసేసి ఆనంద్ గజపతిరాజు గారికి, ఉమాశర్మకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేసి ఒక విజయనగరం గజపతి రాజుల్ని కూడా అవమానకరంగా బిహేవ్ చేశారు స్థాయి అయితే ఇవాళ అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్ గారు. అలాగే ఏ నరసాపురం ఎంపీనైతే అంత బేభత్సం చేశారో ఆ నరసాపురం ఎంపీ ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే ఆ రోజున అంత చేశారో ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంటే రాజులు రాజులతో పెట్టుకుంటే మాటలు కాదు, వాళ్ళ సవాళ్ళు కూడా అలాగే ఉంటాయని ఆల్రెడీ నిరూపితమైంది. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆల్రెడీ జైల్లో వేసి కొట్టటాలు, గందరగోళాలు అన్నీ ఉన్నాయి, ఆ సవాళ్ళు ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ ఆ రాజులు ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎంత స్థాయి విజయం సాధించారో అంతకంటే ఇది గొప్ప స్థాయిని సాధిస్తుందని కోరుకుంటూ, వాళ్ళకి వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళ వెనకమాల మా బాబురాజు గారు ఉన్నాడు. సో డెఫినెట్గా ఇది మంచి కావాలని కోరుకుంటూ, ప్లస్ దీన్ని ఆశీర్వదించడానికి హీరోయిన్లు అంటే వాళ్ళు ఈ సినిమాలో చేసినా చేయకపోయినా కూడా ఒక ఫంక్షన్ ఆశీర్వదించడానికి రావటం అనేది చాలా మంచి పద్ధతి. ఇదే మంచి పద్ధతి ఇంకా ఫ్యూచర్లో కూడా కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్లీ పెట్టాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే లవ్లీ వర్డ్స్. ఇప్పుడు ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మన రాజేజీ సో తన స్పీచ్ ఏంటో వినేద్దాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ వెల్కమ్ టు ఆల్ ద గెస్ట్స్. అండ్ మన మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ రవీంద్ర గారు, నేను ట్రైలర్ ముందు చూసి వచ్చాను. సో ఇది ఫ్యామిలీ డ్రామా అండ్ it happened, right? It's a real story. So congratulations. I love the trailer and congratulations to Sanjay and Ritika too. You guys look lovely. And Raju Gani Saval త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్కి వస్తుంది August 8th. నాకు చిన్న సర్జరీ కూడా జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. వేర్ ఇస్ బపిరాజ్ గారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. And the product, the film looks lovely. I'm looking forward to watching it. Thank you. థ్యాంక్ యూ రాశి సింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా మన టైటిల్ రాజు కానీ సవాల్ కదా. సో క్రేజియస్కి ఎవరి మీద మీరు సవాల్ చేశారా? ఏదైనా క్రేజియస్ మెంబర్, ఎనీ క్రేజియస్ సవాల్, క్యాచీగా, కామిక్ వేగా? చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా వియర్డ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. మీరు డబ్ తింటారా? Crazy and weird questions వస్తూనే ఉంటాయి. Someone asked me, did you cut your hand also today? I didn't know what it was. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకా మన యాక్టర్ అలాగే డాక్టర్ భద్రం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సోని గారు. అందరికీ నమస్తే. ఇక్కడికి రావడానికి ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు, ఒకే ఒక కారణం, అది
మన బాబురాజు గారు. ఆయన ఎంత మంచి మనిషి అన్నది మన ఫస్ట్ స్పీచ్ కూడా తెలిసిపోయింది. హీరోయిన్ డింపుల్ అయితే వచ్చి బాబురాజు గారి గురించి చెప్పడం అనేది ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం అనేది చాలా చాలా అదృష్టం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. చాలా చాలా ఆనందం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఉండడం, 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎలాంటి సినిమా జనాలకు ఇష్టం, ఎలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, అంత అనుభవంతో ఉన్న బాపిరాజు గారు ఈ సినిమా వెనక ఉండడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ కారణం చెప్తున్నా. సో రవీంద్ర గారికి ఎంటైర్ టీమ్కి సార్ ఆల్ ది బెస్ట్ చెప్పడం ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ సెలక్షన్లో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. చాలా మీరు సక్సెస్ కొట్టించినట్టే. ఒక యాక్టర్గా ఒక హీరో ఉండడమే కష్టం, అలాంటిది డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ రావడం మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే ఇక్కడికి బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు, మంచి సినిమా అనేది ఉంది. ఇది చాలా మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా చాలా బాగుంది. గిలా సాంగ్ అయితే మామూలుగా లేదు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో వన్స్ అగైన్ అందరూ August 8న థియేటర్స్కి రావాలి. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వర్ణ గారు. బదర్ గారు ఇక్కడికి రావాలి ఒకసారి. మన టైటిల్ ఒకసారి చెప్పండి మీ వాయిస్. రాజుగారి సవాల్. రాజుగారి సవాల్. రాజుగారి సవాల్. రాజుగారి సవాల్. రాజుగారి సవాల్. రాజుగారి సవాల్. అది ఆటోమేటిక్గా దాంట్లో గొప్పతనం ఇందాక చెప్పారు కృష్ణకుమార్ గారు. రాజు గాని అన్న గాడి అన్న రాజు. రాజు అనగానే రెస్పెక్ట్ వస్తుంది, పక్కనే గారు వస్తుంది. అది ఆ పేరు యొక్క గొప్పతనం. సో హ్యాపీ అండ్ బ్లెస్ టు బి హియర్. థ్యాంక్ యూ అండి. కాదు సవాల్ అన్నారు కదా, మీరు ఏదైనా క్రేజియస్ట్ గా సవాల్ ఎవరి మీద విసిరారా? కమెడియన్ మాకు సవాళ్ళు ఇస్తుందా రేపించి సరే మీరు తీసుకున్నారా సవాల్? ఎప్పుడైనా క్రేజియస్ట్ మూమెంట్ ఉందా? మామూలు అంటే డే టు డే లైఫ్ లో అన్నీ వస్తూనే ఉంటాయి. యాక్సెప్ట్ అండ్ నీడ్ టు గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో అన్నారు. ఓకే, బేసికల్ గా మీరు మంచి డాక్టర్. స్ట్రెస్ రిలీఫ్ చాలా మందికి కావాలి సార్. నవేడేస్ అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో మీరు ఏమైనా ఇప్పుడు ఓపెన్ ఈ ప్లాట్ఫామ్ లో స్ట్రెస్ బస్టర్ గా లేదా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఏమైనా ఒక చిన్న సజెషన్ ఏమైనా ఇస్తారు? చెప్పండి కొట్టిన అందరూ ఇంకొంచెం గట్టిగా కొట్టండి, ఇంకా గట్టిగా కొట్టండి. పట్టుమా అయిపోయింది ఇప్పుడు. చప్పట్లు కొడితే స్ట్రెస్ పోతుందా? ఎందుకంటే మనందరం చెప్పట్లు అనుకుంటే మనం మామూలుగా అనుకుంటాం. అకార్డ్స్ రిఫ్లెక్సాలజీ మన అరచేతిలో పాయింట్స్ ఉంటాయి. అవి మన ఇంటర్నల్ ఆర్గన్స్తో కోఆర్డినేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం క్లాప్ చేసామో మొత్తం బాడీ అంతా ఒకసారి రీఛార్జ్ అవుతుంది. సో క్లాపింగ్ అనేది మనం పూర్వం గుళ్ళకెట్టి భజన చేసేవారు. ఇప్పుడు భజన వేరు, ఆ భజన చెప్తున్నా. సో అలా భజన చేయడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది. ఒకసారి మరొకసారి టీం కొట్టినాము టీంకి. అది కూడా మనకి వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మదన్ గారు. ఐ రిక్వెస్ట్ సార్ మీరు ఇస్తారా సార్? మేము తీసుకుంటాం సార్. ఎస్ ఓకే. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సంధ్యా రాథోడ్ హీరోయిన్ మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ సంధ్యా రాథోడ్. ఇది నా ఫస్ట్ ఫిలిం. కొంచెం భయం వేస్తుంది ఫస్ట్ ఫిలిం కాబట్టి, కొంచెం తర్వాత అలవాటు చేసేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ us. It's a special moment for all of us, the trailer launch of a film, Rajugari Sawal. I'm so excited. Finally, the movie is releasing. Ravindra Garu worked so hard to release this film. And working on this film has really been a great experience. అందరం కొత్త వాళ్ళం, అందరికీ ఈ మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందరూ మూవీ చూడండి. మూవీ August 8th రిలీజ్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా సంధ్యజీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెబ్యూతో ఎంటర్ అవుతున్నారు, ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ సెకండ్ హీరోయిన్ గోటి అండి రితికా చక్రవర్తి. Hi everyone, good evening. This is Ritika here. So last time kuda cheppanu that all the audience, everybody can relate to this movie. So ee sari movie gurinchi takkuva I'll talk about my experience ela unde while I shot this film.
Ravinder Garu, thank you so much. He's one of the most hardworking person. As a producer, tanu chala manchiga work chesaru. As an actor, he worked really well. And it's his debut too. It was all our debut. So we worked really, really hard and we put all our efforts into this. Everybody, thank you first to my makeup artist, my hairstylist, the DOP, everyone out there, thank you so much. And thanks to all of you for coming and supporting us again and again. Andar Vellandi, Chudandi movie, 8th August ki release avutundi. We didn't have much expectation, but we are expecting something out of it. So please go and watch, and I hope it will be something very nice. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రితికా చక్రవర్తి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ రవీందర్ జీ ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. సో ఓటీ. అందరికీ నమస్కారం. నా పేరు రవీందర్ బొమ్మగంటి. ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తాను. ఈ ఛాన్స్ ఇచ్చిన రవీందర్ నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మరి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈ ఈవెంట్ని గ్రేషియస్గా ఆశీర్వాదం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 8th ఆగస్ట్కి సినిమా రిలీజ్ అవుతున్నది. అందరు తప్పకుండా దీన్ని సక్సెస్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అందరికీ డెబ్యూ మూవీ ఇది. అందరికీ ఒక మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఈ సినిమాతో మీకు మరిన్ని సక్సెస్ఫుల్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. కెప్టెన్ ఆఫ్ ద షిప్, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రవీంద్ర గారు, ఓటీ సార్. ఓనర్ ఆఫ్ ద షిప్ లాస్ట్ లో చెప్తాను. బాబురాజ్ ఓనర్ ఆఫ్ ద షిప్. ఓకే. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ బాబురాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజుగారి సవాల్ సినిమా ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన సినీ పెద్దలందరికీ నా శిరస్సు వంచి దండ పెడుతున్నాం సార్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడి మీ ముందర నిలబడడానికి కూడా ఒక 15-20 years కలగన్నాను సార్. సో ఆ కళ ఈరోజు నిలబడింది. సినిమా విజయం అనేది ఫేట్ సార్. మా సిన్సియర్గా మా ఎఫర్ట్ పెట్టి కంటెంట్ని నమ్మి మా నిజ జీవితాల్లో మేము హైదరాబాద్ బాగుంది పాటు సార్. మా నిజ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మేము క్రోడీకరించి ఒక సినిమాగా తయారు చేసి రియల్గా జరిగిన రియల్గా కనపడాలి ఈ సినిమా. అందువరకు రియల్ లొకేషన్స్ కవాడిగూడలో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ మిగతా మా రిలేటివ్స్ కానీ ఇంకా చాలామంది ఉంటారు అక్కడ. సో రియల్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని ఒక కొత్తగా కనపడాలి సినిమా అని మేము కొత్త వాళ్ళతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళని కలిపి ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసామండి. ఇది టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని డిఓపి నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నాం. అలానే మంచి పాటలు ఉండాలి దీంట్లో. మంచి ఏ సినిమా చూసినా ఆడియన్స్ వచ్చారు అంటే 2 గంటలు కూర్చున్న 2 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మంచి పాటలు కావాలని యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ద్వారా, రామ్ మిరియాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, అలానే గొప్ప కవి గోరేటి వెంకన్న గారి రచనతో ఒక పాట, అలానే మిగతా పాటలన్నీ మంచి పాడించడం జరిగింది. ఈ మొత్తం సినిమా ఈ లోకల్ కంటెంట్ ఇదంతా అంటే ఒక ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి, ఒక మరదలు బావ యా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానివ్వండి, ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న విషయాలు కానివ్వండి, అలానే ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఒక వినాయక చవితి జరిగితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎలా ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తనకున్న రోజువారీ సవాళ్ళతో పాటు ఒక పెద్ద సవాల్ వస్తే
ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా సారాంశము. ఈ సినిమా చూసిన తర్వాత మన బాపిరాజు గారు బయటకు వచ్చి నాకు ఒకటే అన్నారు, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అని చెప్పారు. మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అండి, చాలా నచ్చింది అని చెప్పారు. ఆయన బాపిరాజు గారికి మరొక్కసారి ఈ సినిమా తీసుకున్నందుకు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మాలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఆయన ఇప్పటివరకు హీరోయిన్స్ ఎలా అయితే చెప్పారో నేను కూడా నా జీవితాంతం బాపిరాజు గారిని గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా. అలానే బాపిరాజు గారు ఎంత హార్డ్ వర్కరో అంత స్మార్ట్ వర్కర్ కూడా. ఇద్దరు హీరోయిన్లని నాకు సర్ప్రైజ్గా పెట్టి లాంచ్ చేయించారు ఈ ఈవెంట్ని. ఆయన పాయింట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తున్నాం మాతో అని చెప్పారు. సరే అనుకున్నాను. ఆయన ఎంత స్మార్ట్ వర్క్ అంటే ఇద్దరు హీరోయిన్లు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ సినిమాకి వాళ్ళనే పెట్టి హీరోయిన్లుగా ఇప్పటి నుండి ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశారేమో అని నాకు డౌట్ వస్తుంది. సో మంచి స్మార్ట్ వర్కే అంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ వన్స్ అగైన్ పెద్దలు బాపిరాజు గారు చెప్పినట్టుగా అలానే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, అలానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరు శ్రేయోభిలాషులతో పాటు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త టీంని ఎంకరేజ్ చేయండి, సినిమాని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ బాపిరాజు గారు చెప్పిన ఫైనల్ వర్డింగ్, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామాగా నిలుస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. నిజంగా ఈ సినిమా తర్వాత వాళ్ళందరూ సార్ చెప్తానండి. ఇదండి లాస్ట్ టైం టీజర్ లాంచ్ చేసి చెప్పినప్పుడు నాకు సడన్గా గుర్తు రాలేదు. సడన్గా అది చెప్పినాడు. ఆ రోజు టీజర్ చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయిన ఎపిసోడ్ గణేష్ ఫెస్టివల్ ఎపిసోడ్. ఆ రోజు చెప్పడం జరిగింది, మేదీపట్నం, కార్వాన్, సూర్పేట్, కర్వాడిగూడ, ఇంకొక ఏరియా గొల్లగిరి, ఈ అన్ని ఏరియాలో నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను ఆ 83-85 టైంలో నాకు మళ్ళీ ఒకసారి నాకు రిమైండ్ అయ్యింది. మంచి 10 ఏళ్ళ నుంచి నేను అది ఆ ఏరియాకి వెళ్ళలేదు, ఆ లైఫ్లో వెళ్ళలేదు. బట్ నువ్వు ఆ సినిమాలో కూర్చొని ఆ రోజు చెప్పడం జరిగింది. లేదు సార్ ఇవాళకి అట్టగా ఉంది సార్, ఫెస్టివల్ వస్తాయని చెప్పి అన్నాడు. బట్ ఎనీవే ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. థ్యాంక్ యూ. అంటే మా బాబు గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్. సో ఓవర్ టు యు బాపిరాజు గారు. ప్రెస్ మిత్రులు, నా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిసారి మాట్లాడినట్టుగానే నేను ఏంట్రా బాబు వీడు ఇదే రికార్డా అని అనుకోవద్దు. ఎందుకంటే ముందు నా కుటుంబాన్నే గౌరవించుకోవాలి, తర్వాత నా వీధి, తర్వాత నా ఊరు, తర్వాత నా రాష్ట్రం, తర్వాత నా దేశం. ముందు నేను మిమ్మల్ని మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే పిలిచిన వెంటనే మీరు ఇంత వర్షంలో కూడా రావడానికి ప్రయత్నం చేశారు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఎప్పుడో పాలకొల్లు గ్రామంలో 45 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఈ జీవితం ఇంకా ఇలా కొనసాగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మీరే. అలాగే ఇకపోతే మా మిత్రులు, మా పెద్దలు ప్రసన్న కుమార్ గారు. కష్టం అంటే ముందుండే ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. పిలిచిన వెంటనే నేను ఫోన్లోనే చెప్పాను, దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. ఎందుకంటే నిన్న అనుకోకుండా ఈ సెన్సార్ వాళ్ళు ఈరోజు చూస్తానంటాం, ఈ హార్డ్ డిస్క్ అది రెడీ చేసుకోవడం, దాంతో చాలా యాతన అయిపోయింది. అయినా కూడా సార్ నేను రాలేకపోతున్నాను, రోజు దగ్గరగా ఉండే మనిషిని ఈరోజు నేను రాలేకపోతున్నాను సార్, మీరు దయచేసి తప్పకుండా రండి అంటే, లేదు నేను వచ్చేస్తున్నాను, నా గురించి ఆలోచించుకోవద్దని అన్నారు. అలాగే మా దామోదర్ ప్రసాద్ గారు. దామోదర్ ప్రసాద్ గారు అంటే వాళ్ళ కుటుంబంతో బంధుత్వం ఉన్నవాడిని. బంధుత్వం అంటే ప్రేమ, వాళ్ళ ఉప్పు తిన్నవాడిని అనమాట. వాళ్ళ బాబాయ్ గారు లింగమూర్తి గారు 200 రూపాయలు థర్డ్ పార్టీగా స్టార్ట్ చేసిన ఈ జీవితం లక్ష్మీ ఫిల్మ్స్లో ఒక ఊరు తిరుగుతూ 200కి 150 రూపాయలు ఐదు చేస్తున్న ఈ బాపిరాజు ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాడంటే దానికి లింగమూర్తి గారు కూడా ఒక కారణం. అలాగే దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా భరత్ భూషణ్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, వారికి
పిలిచిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా రాజుగారు కృష్ణ గారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 8వ తారీఖున రాజుగారు సవాల్, పొరపాటున రాజుగారు అన్నాను, రాజుగాని సవాల్, రాజుగాని సవాలు ఆగస్టు 8 బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంత మనసున్న మహారాజులు నా వెనుకున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్గా అద్భుతమైన రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇకపోతే డింపుల్ హయాతి మీ అందరికీ చెప్పింది అమ్మాయి, నా కూతురు లాంటి అమ్మాయి. అమ్మాయి కూడా ఫోన్లోనే పిలిచాను, నేనే వెళ్ళలేదు. అయినా కూడా ఈ వర్షంలో తనకి 6 గంటలకు షూటింగ్ ఉందని చెప్పింది. అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చినందుకు ఆ అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే రెండో అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మ, సూర్య చెప్పింది నవ్య క్లాస్ వచ్చే చాలా సంతోషం తల్లి. రాశి సింగ్ ఫోన్లోనే మాట్లాడటం జరిగింది, అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చింది. అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా ఆప్తులు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. హ్యాష్ 69 సంస్కారక వాళ్ళని, సార్ ఈ సినిమా చెయ్యాలి, ఈ క్యారెక్టర్కి మీరైతే చాలా బాగుంటుంది సార్ అని చెప్పాను. ఆయన ఏమి మాట్లాడకుండా నువ్వేమిస్తావు ఏమిటని అడగకుండా ఎన్ని రోజులు కావాలని మాత్రమే అడిగారు. అన్ని రోజులు మేము పెట్టిన ఇబ్బందులన్నీ భరిస్తూ మా సినిమాని అత్యంత అద్భుతంగా ఆయన సపోర్ట్ చేశారు. అలాగే భద్రం గారికి ఎప్పుడూ రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సార్, మనం తక్కువ టైంలో సినిమా చేద్దాం. ఇకపోతే మా విలన్ గారు, థ్యాంక్ యూ సార్. ఇంత ఈ స్టేజ్ మీద ఇంత మాట్లాడటానికి అవకాశం కావాలంటే ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తే రవీంద్ర గారు. రవీంద్ర గారు ఈ సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం నాకు ఉండదు, ఇంతమంది వచ్చే అవకాశం కూడా ఉండదు, ఇంతమంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అలాగే రవీంద్ర గారు నా గురించి ఎంత చెప్పినా కూడా దానికి 10 ఇంతలు నేను రవీంద్ర గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా నాకు పిచ్చి ఇచ్చారు. 10 మందిని అడిగి 10 మందిలో కూడా ఇతనైతే కరెక్ట్గా ఉంటుందని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఈ సినిమాని అత్యంత అద్భుతంగా రిలీజ్ చేస్తాను. అందరి సపోర్టు ఉంటుందని నేను నమ్ముతూ వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు గోరేటి వెంకన్న గారు సాంగ్ ఉందండి, దయచేసి ఆ సాంగ్ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్ బాబురాజ్ గారు ఆ తర్వాత చూస్తారు పోస్టర్ అయిపోయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ బాబురాజ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా సినిమాలు మీ నుంచి రావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. టీం అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు రవీంద్ర గారిని విష్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక చిరు సత్కారం చేస్తున్నారు.